అమ్మా ప్రతిఫలం ఆశించండి ప్రేమ. వెరీ గుడ్ అమ్మా. ప్రేమలో ఒక భాగం ఏంటంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటాం. వెరీ గుడ్. ఇతరుల పట్ల మనం కలిగుండే మంచి భావోద్రేకాన్ని ప్రేమ అన్నారండి. ప్రేమ అంటే ఇతరుల పట్ల మనము కలిగి ఉంటూ భావోద్రేకము. భావోద్రేకం హృదయం నుంచి వస్తుంది. ఇతరుల పట్ల మంచి భావోద్రేకం కలిగి ఉంటే అది ప్రేమ. చెడ్డ భావోద్రేకం కలిగి ఉంటే అది ద్వేషం. అంటే ఒక్క హృదయం నుంచే ప్రేమ వస్తుంది, ఆ హృదయం నుంచే ద్వేషం వస్తుంది, ఆ హృదయంలో నుంచే అసూయ వస్తుంది, ఆ హృదయంలో నుంచే క్షమాపణ వస్తుంది. అన్నీ ఆ హృదయంలో నుంచే. అదేంటండి ఒకే హృదయం నుంచి ఇన్నెల్లాగా వస్తాయని చెప్పేసి అనొచ్చండి. అంటే హృదయం మంచిగా ఉంటేనేమో మంచి వస్తుంది, చెడ్డగా ఉంటే చెడ్డ వస్తుంది. అది నా మాట కాదు, యేసుప్రభు చెప్పారండి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అంటే హృదయంలో ఏది ఉంటే అది నోటి నుంచి వస్తుంది, హృదయం ఏది ఉంటే అది కళ్ళ ద్వారా పనిచేస్తుంది. అంచేత ఇతరుల పట్ల మనం కలిగి ఉండే మంచి భావోద్రేకాన్ని ప్రేమ అన్నారండి. చెడ్డ భావోద్రేకాన్ని ద్వేషం అంటారండి. ఓకే. దేవుడు ప్రేమస్వరూపి, యేసుప్రభు ప్రేమస్వరూపి. దేవుడు మనల్ని ప్రేమించి ప్రేమ అంటే ఏమిటో తెలియజేశాడు. లేకపోతే ఆయన కుమారుని పంపించి ప్రేమ అంటే ఏమిటో తెలియజేశారు. యేసుప్రభు మన కొరకు ప్రాణం పెట్టి ప్రేమ అంటే ఏంటో తెలియజేశారు. ఇప్పుడు మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. మనం ప్రేమస్వరూపులుగా ఉండాలని కోరుకుంటున్నాడండి. అక్కడ సామాన్యంగా ఉండాలని కోరుకుంటలేదండి. ప్రేమ అంటే మనం ప్రేమ కలిగి ఉంటాం. మనం ప్రేమ కలిగి ఉండాలి అని కూడా కోరుకుంటలేదండి దేవుడు. మనం కూడా ఆయనలాగే ప్రేమస్వరూపులుగా ఉండాలని కోరుకుంటున్నాను. అంటే ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం ఏదన్నా పనిచేస్తే ప్రయోజనం ఏంటి, ప్రతిఫలం ఏంటి అని ఆశిస్తాం. అంచేత మనం ప్రేమిస్తే వచ్చే ప్రతిఫలాలు ఏంటి అనేది ఈరోజు మనం ఆలోచిద్దామండి. అంటే సిస్టర్ గారు చెప్పారు, దేవుని యొక్క ప్రేమకని మనిషి ప్రేమకి తేడా ఉంటుందండి. దేవుని ప్రేమలో పక్షపాతం ఉండదండి. మన ప్రేమలో ఖచ్చితంగా ఉంటుందండి. దేవుని ప్రేమలో ప్రతిఫలాన్ని ఆశించదండి. మనం ప్రతిఫలాన్ని ఆశిస్తాం. రొట్టె పెట్టి రొట్టెన్నర కావాలంటాం. అది సామాన్యమైన. దేవుని ప్రేమలో శత్రువు కూడా ప్రేమించగలుగుతాడండి ఆయన. మనం శత్రువుని ప్రేమించం, మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తాం. కాబట్టి మనం చాలా మార్చుకోవాలన్నమాట అండి. ప్రతిఫలాన్ని ఆశించని స్థాయికి రావాలండి. ఆ తర్వాత శత్రువుని కూడా ప్రేమించగలిగిన స్థాయికి రావాలండి. అంటే అది దేవుని ప్రేమ. అందుకే కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 48వ వచనం నుండి చదివినప్పుడు అక్కడ ఏమంటాడంటే, 43 నుంచి చదివినప్పుడు ఏమంటాడంటే, మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండగలరు. అంటే తండ్రి ప్రేమలో పరిపూర్ణుడు, మీరు కూడా ప్రేమలో పరిపూర్ణులు అవ్వాలి అని చెప్పేసానండి. అంటే ఈరోజు నా పాఠం ఏంటంటే, ప్రేమించడం వల్ల కలిగే ప్రయోజనాలు చెప్పాలనుకుంటున్నానండి. అవి నేను ఇక్కడ రాస్తాను, మీరు రాసుకోండి, అది ఉంచుకోండి.
ప్రేమించుట వలన కలుగు ప్రయోజనములు ప్రేమించడం వల్ల కలిగే ప్రయోజనం. మనం ఎవరినెవరు ప్రేమిస్తామండి అమ్మా? మనం ఎవరినెవరిని ప్రేమిస్తామండి? తల్లిదండ్రులు ప్రేమిస్తాం, పిల్లలు ప్రేమిస్తాం. కాలర్ మైక్ లేదండి? లేదు. ఓకే. నెల చేత్తో పట్టుకెళ్ళిపోయి బోర్డు రాస్తాను, అది తీసుకెళ్ళచ్చు. ఓకే. థ్యాంక్ యూ సార్. ఇది రాదు. ఓకే, వచ్చిందండి. ఓకే. తల్లిదండ్రులు ప్రేమిస్తాం, పిల్లల్ని ప్రేమిస్తాం, ఆపేశారు. భార్యను ప్రేమిస్తాం, భర్తను ప్రేమిస్తాం. ఎవరిని ప్రేమిస్తామమ్మా? చెప్పండి, పర్లేదు, అది అన్నీ చెప్పండి. స్నేహితులు ప్రేమిస్తాం. అమ్మ థ్యాంక్ యూ అమ్మా. దేవుడిని ప్రేమిస్తాం. అంతేనండి, అది అసలు ముందు రావాలండి. దేవుడిని ప్రేమిస్తాం, యేసు ప్రభువుని ప్రేమిస్తాం, సహోదరుని ప్రేమిస్తాం, లాస్ట్లో ఏమని ప్రేమిస్తామండి? శత్రువుని ప్రేమిస్తాం. లేక దేవుని ప్రేమిస్తాం. దేవుని ప్రేమిస్తే నేను ఒక వ్యక్తి దేవుని ప్రేమిస్తే, లేక నేను దేవుని ప్రేమిస్తే నాకేం ప్రయోజనం కలుగుద్ది? ఏంటి ప్రశ్నలు వేస్తున్నారు ఏంటి అనుకున్నారు? అంటే ఇప్పుడు నేను ఎలాగ ఆలోచిస్తున్నానో మీరు కూడా నాకులాగా ఆలోచించాలంటే ప్రశ్న లేకపోతే తప్పదండి. దేవుని ప్రేమిస్తే మీకేం ఏంటి లాభం, ఏంటి ప్రయోజనం? We receive eternal life. థ్యాంక్ యూ సార్. అదే నాకు తెలిసిందండి. ఓకే. బైబిల్ తీయొద్దు, వచనం చెప్పండి. రోమపత్రిక 8వ అధ్యాయం ఏదండి 28వ వచనం. 28వ వచనం ఎవరన్నా ఒకరు చెప్పండి. కంప్లీట్ చేయండి, మధ్యలో ఆపేయద్దు, కంప్లీట్ చేయండి. జరుగుతున్నవని ఎరుగుదాము. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చూపి పిలువబడిన వారికి, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చూపి పిలువబడిన వారికి దేవుని ప్రేమిస్తే ఏమొస్తుందండి? ఆయన సంకల్పంలో స్థానం వస్తుందండి. దేవుని ప్రేమించేవారు దేవుని సంకల్పంలో ఉంటారు. దేవుని సంకల్పములో ఉంటారు. రోమపత్రిక 8:28. దేవుడు ప్రేమించిన వాళ్ళు ఆయన సంకల్పంలోకి రారండి. ఇప్పుడు ఒక సువార్తికుడు వెళ్ళి వాక్యం చెప్తున్నాడు, ఎవరు కన్వర్ట్ అవుతారండి? దేవుడిని ప్రేమించేవారు కన్వర్ట్ అవుతారండి. దేవుడిని ప్రేమించే వాళ్ళు సంకల్పంలోకి వస్తారండి. దేవుడిని ప్రేమించిన వాళ్ళు దేవునికి సంకల్పంలోకి రారండి. అంతే. మనం చెప్తే వినేస్తారు అనుకుని మనం ప్రయత్నం చేస్తాం. మనం చెప్తే వినరండి. వాళ్ళు దేవుడిని ప్రేమిస్తే వింటారండి. కాబట్టి దేవుడిని ప్రేమిస్తే
దేవుని సంకల్పంలో ఉంటాం. అంటే ప్రేమించడం వల్ల కలిగే ప్రయోజనం సరిపోయిందండి అది, లేకపోతే వేగ్గా ఉందా? సరిపోయిందండి? ఎవరు మాట్లాడలేదండి. అంతేనండి. సరిపోతే ఓకే, సరిపోతే కానీ అడ్జస్ట్ చేద్దాం. ఓకే. తర్వాత 2 యేసు ప్రభువుని ప్రేమించటం. యేసు ప్రభువుని ప్రేమిస్తే ప్రయోజనం ఏంటి? ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభువుని ప్రేమిస్తే ప్రయోజనం ఏంటి? అంటే అన్నిటికీ ముగింపు నిత్యజీవం, ఇటర్నల్ లైఫ్. అంటే యేసు ప్రభువుని ప్రేమిస్తే నాకేంటి ప్రయోజనం? పాపక్షమాపణ. యాక్చువల్గా యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టారు. మనం ఆయన ప్రేమిస్తే ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాం అన్నమాట అండి. కృతజ్ఞత లేని వాళ్ళు యేసు ప్రభువుని ప్రేమించలేరండి. ఇప్పుడు యేసు ప్రభు యొక్క జీవితాన్ని ఎప్పుడైనా ఎవరైనా మనకు వివరిస్తే, ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చారు అనే సంగతిని ఎవరైనా చెప్తే, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు అని చెప్తే మనకేం కలుగుద్దండి? కృతజ్ఞతాభావం కలుగుద్దండి. కాబట్టి యేసు ప్రభువుని ప్రేమిస్తే కృతజ్ఞత కలిగి ఉంటాం. కృతజ్ఞత కలిగి ఉంటాము. ఇందుము రోమపత్రిక 5, 6, 11. దైవత్వంలో 3 వ్యక్తులు ఉన్నారు. పరిశుద్ధాత్మని ప్రేమిస్తే సర్వసత్యంలో నడిపించబడతాం. అంటే సర్వసత్యంలో నడిపించబడటం మనమా? అపోస్తులు సర్వసత్యం నడిపించబడతారు. అప్పుడు అపోస్తులు రాశారు, అది మనం చదువుతాం. మనల్ని డైరెక్ట్గా ఆయన సర్వసత్యంలో నడిపించడండి. అంటే యేసు ప్రభు చెప్పింది, పరిశుద్ధాత్మ మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తారు అని చెప్పారు. అంటే పరిశుద్ధాత్మ ప్రేమిస్తే పరిశుద్ధంగా బ్రతుకుతాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ ప్రోగ్రాం ఏంటండి? పరిశుద్ధపరచడం. దేవుడు ఏం చేశారు? సంకల్పం చేశారు. యేసు ప్రభు ఏం చేశారు? విమోచించారు. పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నారు? పరిశుద్ధపరుస్తున్నారు. పరిశుద్ధాత్మ ప్రేమిస్తే మనం ఏం చేస్తాం? పరిశుద్ధంగా బ్రతుకుతాం. అంతేనండి. 1 పేతురు 1 1-2 వచనాల్లో, 1 పేతురు 1 1-2 వచనాల్లో యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులొకటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబట్టకును ఏర్పరచబడిన వారికి ఉత్తరం రాస్తున్నాడండి. అప్పుడు ఈ మొదటి 3 లైన్లలో ముగ్గురిని గురించి మాట్లాడాడు. దేవుడి గురించి ఏం మాట్లాడాడండి? భవిష్యత్ జ్ఞానం అంటే సంకల్పం. దేవుడి పని ఏమిటంటే సంకల్పించడం. మరి యేసు ప్రభు పని ఏమిటండి? రక్తాన్ని ప్రోక్షించడం అంటే విమోచించడం అన్నమాట అండి. మరి పరిశుద్ధాత్మ పని ఏమిటండి? పరిశుద్ధపరచడం. పరిశుద్ధాత్మ పని పరిశుద్ధపరచడం. నువ్వు పరిశుద్ధాత్మ ప్రేమిస్తే పరిశుద్ధాత్మతో సహకరిస్తావు. ఆయనేమో మనల్ని పరిశుద్ధపరుస్తాడు. అలాగనమాట అండి. 3 పరిశుద్ధాత్మ. నువ్వు పరిశుద్ధాత్మ ప్రేమిస్తే పరిశుద్ధపరచబడతావు.
మొదటి పేతురు 1వ అధ్యాయం 1-2 వచనాలు. 2వ తెస్సలోనికయ 2:13. పరిశుద్ధాత్మ పని ఏమిటంటే మనల్ని పరిశుద్ధపరచటం. అలాగండి, అంటే ఏమీ లేదు. అంటే నేను ఎలాగెందుకు చెప్పాలనుకున్నానంటే, మనం అందరినీ ప్రేమించాలండి, అందరినీ ప్రేమించాలండి. దేవుడి దగ్గర నుంచి ఆఖరి వ్యక్తి ఎవరండి? అంతేనండి. మనం మొట్టమొదటి వ్యక్తి ఎవరండి? దేవుడు. మొదటి స్థానం దేవుడిది. మొదట దేవుడిని ప్రేమించాలి. ఆఖరి వ్యక్తి ఎవరండి? మనల్ని హింసించేవారు, మనతో శత్రుత్వం కలిగిన వారిని ఆఖరిని ప్రేమించాలి. వారిని కూడా ప్రేమించాలి. ఆఖరిని ప్రేమించాలంటే వాళ్ళ లీస్ట్ అని కాదండి, నువ్వు ప్రేమించలేవు. ఈ అందరినీ ప్రేమించుకుంటూ వస్తే చివరికి నువ్వు చివరిలో లాస్ట్లో ఆ శత్రువును ప్రేమించగలుగుతావు. మొదట శత్రువుని ప్రేమించలేవు. ఎవరికి బాప్తిసం పొందిన మొదట్లో శత్రువుని ప్రేమించని చెప్పకండి, యేసుప్రభు చెప్పలేదండి. కొండ మీద ప్రసంగంలో శత్రువుని ప్రేమించనేది ఎన్నో పాయింట్ అండి, ఎన్నో మెట్టండి. 14వ మెట్టండి. మొదటి మెట్టు ఏంటండి? దీనత్వం. ఆత్మ విషయమై దీనులేని వారి ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మొదటి మెట్టు ఏమో దీనత్వం. 5 అధ్యాయంలో ఆఖరి మెట్టు నువ్వు శత్రువుని ప్రేమించి హింసించే వరకు ప్రార్థన చేయి. అది శత్రువుని ప్రేమించడం ఆఖరినండి. ఇంచేత మనం అందరిని ప్రేమించాలి, అప్పుడే మనం పరిపూర్ణులు అవుతాం. అందుకు నేను ఈ పాఠాన్ని చెప్పాలనుకుంటున్నానండి. క్రీస్తు సంఘం వాక్యానుసారమే, ఏ డౌట్ లేదు, 100% వాక్యానుసారమే. కానీ మనం క్రీస్తు సంఘంలో ఉండవలసిన ఆ ప్రేమని, అనురాగాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామా? అందుకోసం ఆలోచించాలన్నమాట. దేవుని ప్రేమించే విషయంలో ఏదన్నా లోటు ఉందా? యేసు ప్రభువును ప్రేమించే విషయంలో ఏదన్నా లోటు ఉందా? పరిశుద్ధాత్మను ప్రేమించే విషయంలో ఏదన్నా లోటు ఉందా? ఎవరికి వాళ్ళమే మనం పరీక్షించుకోవడం కోసం ఆలోచిస్తున్నాం. నాలుగవది భర్తను ప్రేమిస్తే, 5 భార్యను ప్రేమిస్తే, అంటే ఈ రెండు ఒకటేనండి. భర్తను ప్రేమిస్తే ఏమవుద్దండి? భార్యను ప్రేమిస్తే ఏమవుద్దండి? ప్రతిఫలం ఏంటండి? నేను నా భార్యను ప్రేమిస్తున్నాను, ప్రతిఫలం ఏంటండి? నేను నా భర్తను ప్రేమిస్తున్నాను, ప్రతిఫలం ఏంటండి? జీవమని కృపావరంలో పాలిభాగస్తులు అవుతారు. ఒక భార్య భర్త మధ్యన ప్రేమ ఉంటే ఆ కుటుంబం నిలబడద్దండి. ప్రేమ లేకపోతే ఆ కుటుంబం నిలబడదండి. మన కళ్ళ ముందు ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోయినాయండి. ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ప్రేమ లేకపోవటం వల్ల ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోయినాయండి. ప్రేమిస్తే కుటుంబం నిలుస్తుంది. ఈ రెండు కలిసి కుటుంబము నిలువబడును, లేకపోతే నిలువబడుద్ది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22-33. ప్రతి మ్యారేజ్లో మనం చదువుతామండి, ప్రతి పెళ్ళిలోనూ. కానీ వాళ్ళు గ్రహించగలిగితే మాత్రం ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉంటారు. వాళ్ళు ప్రేమ కలిగి ఉంటే మాత్రం ఆ కుటుంబం నిలుస్తుంది. ఆ ప్రేమ లేకపోతే ఆ కుటుంబం నిలవదండి. అంతేనమ్మా? ప్రేమ ఉంటే కుటుంబం నిలుస్తుందండి. ఓకే. 6 పిల్లల్ని ప్రేమిస్తే, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తే ఇంకేదో జరుగుద్దండి, కుటుంబానికి ఇంకేదో జరుగుద్ది.
కుటుంబం వర్ధిల్లుతుందండి. కుటుంబము వర్ధిల్లును. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మీ పిల్లలు పెద్దోళ్ళు అయినా పెళ్ళిళ్ళు అయిపోయినా అన్నదమ్ములు ప్రేమగా ఉన్నారా, లేకపోతే కొంచెం 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 చిన్న చిన్న మనస్పర్ధలు కలిగి ఉన్నారా? చెప్పొద్దులేండి అమ్మ. ప్రేమగా ఉన్నారా, మనస్పర్ధలు కలిగి ఉన్నారా? కొంతమంది అలా ఉంటారు, కొంతమంది ఎలా ఉంటారు. ఇప్పుడు మనస్పర్ధలు కలిగి ఉన్న వాళ్ళు వర్ధిల్లినట్ట, అయితే ప్రేమగా ఉన్నవాళ్ళు వర్ధిల్లినట్ట? అంతేనండి. చిన్నప్పుడు ఆ పిల్లల్లో అక్క, తమ్ముడు, అన్నయ్య, చెల్లి, ఈ నలుగురిలో, ఈ ఆరుగురిలో, ఆ ఇద్దరిలో, లేదా ముగ్గురులో చిన్నప్పుడు ఎలాంటి ప్రేమలు ఉన్నాయో పెద్ద అయిన తర్వాత కూడా, వాళ్ళు పెళ్ళిళ్ళు అయిన తర్వాత, పిల్లలు కలిగిన తర్వాత కూడా, వాళ్ళు ఎక్కడెక్కడ సెటిల్ అయిపోయినా సరే ఆ ప్రేమలే ఉండాలండి. ఈ మధ్యలో ఆడు ఆస్తిపరుడు అయిపోయాడని ఆస్తిపరుడు అయిపోయినాడు మిగిలిన వాళ్ళని తక్కువ చేయటం కానీ, లేకపోతే వాడు ఆస్తిపరుడు అయ్యాడని ఇంకా డెవలప్ అవ్వని వాళ్ళు వాడిని వ్యతిరేకించడం కానీ జరగకూడదు. వాడు ఆస్తిపరుడు అయితే అయ్యాడు, మా అన్నయ్య, లేకపోతే మా తమ్ముడు, మా అక్క, మా చెల్లి, మేము సమాధానంగా ఉంటాం. ప్రతిరోజు అక్క చెల్లెళ్ళు ఫోన్ చేసుకుని మాట్లాడుకుంటూ ఎంతమంది ఉన్నారండి? ప్రతిరోజు ఉన్నారేమో ఎవరైనా? మంచిదమ్మా. ప్రతిరోజు అన్నదమ్ములు మాట్లాడుకునేవాళ్ళు, ఫోన్ చేసుకుని మాట్లాడుకునేవాళ్ళు, ఎన్ని పనులు ఉన్నా సరే ప్రతిరోజు. ప్రతిరోజు పిల్లలతో మాట్లాడేవాళ్ళు ఉన్నారు. వెరీ గుడ్. ప్రతిరోజు తల్లితో మాట్లాడేవాళ్ళు, తండ్రితో మాట్లాడేవాళ్ళు. మంచిదమ్మా. మాకు ఆ సాంప్రదాయం ఉందండి. నేను మా పిల్లలందరితో మాట్లాడతాను, మా పిల్లలందరూ నాతో మాట్లాడతారండి ప్రతిరోజు. నేను నాకేదైనా కొత్త సంగతి తెలిసిందనుకోండి, నేను మా చిన్నపాపం చేస్తే అక్క చెప్పింది డాడీ అంటుందండి. అంటే అప్పుడే లీక్ వెళ్ళిపోయింది అనమాట అండి. అలాగా అందరికీ అన్ని విషయాలు తెలుస్తాయి. ప్రతిరోజు అందరితో మాట్లాడుకుంటాను. అది పెద్ద బ్లెస్సింగ్ అనుకుంటాను నేను. అంతేనండి. ప్రతిరోజు ప్రేమ సన్నగిల్లకూడదండి, ప్రేమ క్షీణించకూడదండి. పిల్లలు తల్లిదండ్రులు ప్రేమిస్తే, పిల్లలు తల్లిదండ్రులు ప్రేమిస్తే దీర్ఘాయుష్మంతులు అవుతారండి. ఓకే. దీర్ఘాయుష్ వస్తుంది. తల్లిదండ్రులు ప్రేమిస్తే ప్రత్యుపకారం చేసిన వాళ్ళు అవుతారు. ప్రత్యుపకారం చేసిన వారు అవుతారు. ప్రత్యుపకారము చేసిన వారగుదురు. పిల్లలు తల్లిదండ్రులు ప్రేమిస్తే వాళ్ళు ప్రత్యుపకారం చేసిన వాళ్ళు అవుతారు. 1 తిమోతి 5వ అధ్యాయంలో 1 తిమోతి 5వ అధ్యాయంలో 4వ వచనం అండి. 1 తిమోతి 5:4. అయితే ఏ విధవరాలకైనాను పిల్లలు కానీ మనమలు కానీ ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటివారి ఎడల భక్తి కనబరుచుటకును
తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకునవలెను. చాలండి. ఏ విధవరాలకైనా సరే పిల్లలు కానీ మనవులు కానీ ఉంటే వారు మొదట తన ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకు నేర్చుకోవాలండి. ప్రస్తుత కాలంలో లోకంలో ఉన్నవారు తమ తల్లిదండ్రులు చూడలేదండి. క్రీస్తు సంఘస్థులు కూడా తమ తల్లిదండ్రులు చూడలేదండి. ఐమ్ సారీ, క్రీస్తు సంఘస్థులు కూడా తల్లిదండ్రులు చూడలేదండి. క్రీస్తు సంఘస్థుడు అంటే క్రొత్త నిబంధనని తూచా తప్పకుండా పాటించేవాడు, దైవ నియమాల్ని ఖచ్చితంగా పాటించేవాడు క్రీస్తు సంఘస్థుడు. దైవ నియమాలు మీరేవాడు క్రీస్తు సంఘస్థుడు కాదు. ఈరోజు క్రీస్తు సంఘాల్లో చాలామంది తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయట్లేదండి. నేను దానికి ఒక 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 మాట చెప్తాను. నీకు జీతం వచ్చింది, ఆ జీతం చేత్తో పట్టుకొని దేవునికి ప్రార్థన చేయి, నాయనా ఈ నెలంతా నేను వర్క్ చేసేటట్లు నాకు ఫుల్ శాలరీ వచ్చేటట్టుగా చేసావు, నీకు వందనాలు, దీన్ని నీకు 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 అనుకూలంగా నేను ఖర్చు చేస్తాను అని దేవుడికి కృతజ్ఞత చెప్పు. అప్పుడు దాంట్లో 10వ వంతు కంటే ఎక్కువ మొదట తీసి ఓ బ్యాగ్లో పెట్టాలండి. అది దేవుడిదండి. దేవుడికి ఒక బ్యాగ్ ఉండాలి మన ఇంట్లో. మన ఇంట్లో మనం ఉన్న బ్యాగుల్లో దేవుడి బ్యాగ్ ఒకటి ఉండాలండి. ఆ దేవుడి బ్యాగ్లో పెట్టాలండి. ఆ తర్వాత నీ తండ్రికి ఎంత ఇవ్వాలని నువ్వు నిర్ణయించుకున్నావు, ముందు మీరు మాట్లాడుకుంటారు, నాన్నతో మాట్లాడతారు. అది తీసి నాన్న బ్యాగ్లో పెట్టు, లేకపోతే వెంటనే నాన్నకి పంపించేసాయి, అమ్మకి నాన్నకి ఓకే. ఆ తర్వాత ఇంకా వేరే వేరే ఖర్చులు అంటే ఎవరైనా బీదలైన సువార్థికులకి అది ఇవ్వటం మంచిది. ఎందుకంటే మనం వెళ్ళలేని చోట్లకి ఆ సువార్థికులు వెళ్తున్నారండి. చేత సువార్థికులకి కొంత తీసేయాలి. అప్పుడు నీ పిల్లల ఫీజులు, ఇంటెద్దులు, పాలకి, కిరాణాకి ఇంకా అన్ని తర్వాత మీరు తీసుకోండి. మొదట మాత్రం దేవుడు తీయాలి, రెండోది తల్లిదండ్రులు తీయాలి. ఎంతమందికి ఉందండి ఈ ప్రాక్టీస్? అందరాలమ్మా అంతే, అందరూ చేసుకోండి, అందరూ ఆ ప్రాక్టీస్ చేయండి. జూన్ నెలలో పిల్లల్ని స్కూల్లో వేస్తాం, డబ్బులు సరిపోవండి, నాన్నకు పంపించడం మానేసాం. నాన్న ఫోన్ చేశారు, నాన్న డబ్బులు రాలేదురా. ఎలా కుదరదు అనుకున్నాం? జూన్ నెల వచ్చింది, పిల్లలు స్కూల్లో వేయాలి, నీకు ఎలా పంపిస్తాను అనుకున్నాం? అనొద్దు. నువ్వు కావాలంటే అప్పు చేసుకో, ఆ తర్వాత వచ్చే జూన్ వరకు తీర్చుకో. నాకు అలవాటు ఉందండి. మేము చాలా పేదరికం అనుభవించామండి. పిల్లల్ని చదివించాలి, 4 పిల్లలు. నాకు పిల్లలకి ఫీజులు కట్టాలి, బట్టలు కొనాలి, పుస్తకాలు కొనాలి, అన్నీ షూస్ కొనాలి, అన్నీ కొనాలండి. అన్నిటికీ అప్పులు చేసి జూన్ నెలలో అప్పు చేసి అన్నీ సెటిల్ చేసేవాడిని. ఇప్పుడు సంవత్సరం అంతా నెమ్మదిగా కొంచెం అప్పు తీర్చుకునేవాడిని. అలాగే బ్రతికేవాడి మేము మా జీవితం అంతా. ఇప్పుడు దేవుని కృపలో అప్పులు లేవండి. కానీ మొదట తప్పదండి. నేను అప్పు చేయమంటలేదు. అప్పు చేస్తే అమ్మ సిక్కైతే అప్పు చేయి, ఇంకెప్పుడు అప్పు చేయకు, దేనికి అప్పు చేయకు. అమ్మ అనారోగ్యంగా ఉంటే వైద్యం నేతో అప్పు చేయి, నీ భార్య డెలివరీకి అప్పు చేయి, ఒకవేళ అయితే నీ పిల్లల చదువులకు అప్పు చేయి. అది కూడా నువ్వు తీర్చుకోగలిగే అంత అప్పు చేయి. లేదు గొప్పలకు వెళ్ళొద్దు, ఎక్కువకి వెళ్ళొద్దు, నువ్వు తీర్చుకోగలిగినంతే అప్పు చేసుకో. తల్లిదండ్రులకి ప్రత్యుపకారం చేయటం మనందరి బాధ్యత. నా చిన్నతనంలో నా తల్లి నా తండ్రి చేసినట్టు నాకు చేసినట్టు నేను పెద్ద అయిన తర్వాత నా తల్లిదండ్రులకి అలా చేశానా అని ఒకసారి ఆలోచించండి. నీ చిన్నతనంలో మమ్మీ డాడీ నీకు చేసినట్టుగా వాళ్ళకి నువ్వు చేసావా అని అడుగుతున్నానమ్మా. ఇంకా నువ్వు అంటే నువ్వు చేసే అవకాశం నీకు రాలేదు, ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత చెప్తా. కానీ ఏ తల్లి ఏ తండ్రి తన బిడ్డని ఇంత కూడా నిర్లక్ష్యం చేయడండి. అంటే వాడు తాగుబోతాడు అయితే తప్ప ఇంత కూడా నిర్లక్ష్యం చేయరండి. వాళ్ళ కోసమే బతుకుతారండి.
పిల్లలు పెద్ద అయిన తర్వాత అమ్మ నాన్న కోసమే బ్రతకాలండి. అప్పుడు 2 వచనాలు వేసుకుందామండి ఇక్కడ. దీర్ఘాయుష్మంతులగునట్లు ఎఫెస్సి 6:1-4 4 అక్కర్లేదు, 3 సరిపోద్ది. ప్రత్యుపకారం 1 తిమోతి 5:4 1 తిమోతి 5:4 8 మనందరం మన సహోదరులందరికీ రుణపడి ఉన్నామండి. ఏ విషయంలో రుణపడి ఉన్నామండి? ప్రేమించే విషయంలో రుణపడి ఉన్నామండి. సహోదరులు ప్రేమించాలండి. సహోదరులను ప్రేమించాలి. సహోదరులు ప్రేమిస్తే ప్రయోజనం ఏంటి? అప్పుడు నిత్యజీవం అండి. సహోదరులు ప్రేమిస్తే నిత్యజీవం అండి. నిత్యజీవము. ఇంకేమన్నా చెప్తారండి? సహోదరులు ప్రేమిస్తే అదే వచ్చేసిందండి, నిత్యజీవం వచ్చేసింది. సహోదరులు ప్రేమిస్తే, మన పొరుగువాడిని ప్రేమిస్తే, మన సహోదరుని ప్రేమిస్తే, క్రీస్తులో ఉన్న సహోదరుని ప్రేమిస్తే ఏంటి ప్రయోజనం? నిత్యజీవం చెప్పేశారు. ఇంకేమైనా ఉన్నాయండి? అంతేనండి. అంటే ఆయన ఏమంటారంటే మన సహోదరుని ప్రేమిస్తున్నట్టు మనం దేవుని పుట్టినోడు అని అర్థం అండి. అంతే, దేవుని పుట్టినోడే సహోదరుని ప్రేమిస్తాడు. ఇంకేమైనా ఆలోచించండి అమ్మా. సహోదరుని ప్రేమిస్తే క్రైస్తవులకు గుర్తింపు దొరుకుద్ది. మనం సహోదరుని ప్రేమిస్తే మనం ఆత్మీయంగా బలపడతాం. సహోదరుని ప్రేమించకపోతే ఆత్మీయంగా బలపడమండి. మనం సహోదరుని ప్రేమిస్తే ఆ సహోదరుల్లో ప్రేమను పుట్టిస్తాం. సహోదరుల్లో ప్రేమను పుట్టిస్తాం. 1 యోహాను పత్రికలో ఆ విషయం చెప్పాడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో 14వ వచనంలో, లేకపోతే 13 నుంచి కూడా చూద్దాం. సహోదరులారా, నేను చదువుతానండి. 1 యోహాను 3వ అధ్యాయం 13వ వచనం. 1 యోహాను 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి. అంటే లోకం వేరు, క్రీస్తునందు వేరు. లోకం వేరు, క్రీస్తు సంఘం వేరు. లోకం క్రీస్తు సంఘం ఒకటి కాదు. అది వేరు, ఇది వేరు. ఆ రాజు వేరు, ఈ రాజు వేరు. ఆ చట్టం వేరు, ఈ చట్టం వేరు. ఆ సంస్కృతి వేరు, ఈ సంస్కృతి వేరు. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఆశ్చర్యపడద్దు, అది లోకం, అదే చేస్తుంది. ఓకే, మనము సహోదరులు ప్రేమించున్నాము కనుక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. సహోదరుని ప్రేమిస్తే ఏం చేస్తామండి? మరణంలో నుంచి జీవంలోకి దాటుతాం అన్నాడండి. ఓ సహోదరుడు ఉన్నాడు, ఆయన అసలు ప్రేమించట్లేదు. మనం కొంచెం తరచుగా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అతని పట్ల ప్రేమ చూపిస్తే అతనిలో ఏం కలుగుద్దండి? అతనిలో ప్రేమ పుడొద్దండి. అలాగండి. ఇప్పుడు పిల్లికి బిచ్చమేయడు అంటారండి. పిల్లికి బిచ్చమేయడు అంటే ఎవరికేం పెట్టాడు అనమాట అండి. ఒకవేళ ఎవరికేం పెట్టిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతనిలో పెట్టే మనసు పుట్టించాలంటే ఏం చేయాలండి? అంతేనండి. మనం ఇంటికి వెళ్తూ ఒక అరకేజీ స్వీట్ పట్టుకెళ్ళి ఇచ్చి కాసేపు మాట్లాడి ప్రార్థన చేసి వచ్చేసారండి. ఇంకోసారి వెళ్ళి ఇంకొక రకం మంచి స్వీట్ ఒక అరకేజీ తీసుకెళ్ళి ఇచ్చేసి ప్రార్థన చేసి వచ్చేసేయాలండి. ఇంకోసారి ఇది అప్పుడు ఏమనుకుంటాడండి? అంటే అస్తమాని ఈయనే వస్తున్నాడు, మనం ఒకసారి పట్టుకెళ్దాం అని అప్పుడు ఈయన పట్టుకొస్తాం. అప్పుడు ఇవ్వటం నేర్చుకుంటాడు అనమాట అండి. ఎప్పుడు ఎవరికి పెట్టనోడిని కూడా పెట్టేటట్టుగా మనం చేయగలమండి. అలాగే ప్రేమించనోడిని ప్రేమించేటట్టుగా చేయగలమండి. ఎలాగంటే మనం వాళ్ళు ప్రేమించి అతనిలో ప్రేమ పుట్టించగలం. అలాగే సహోదరులు ప్రేమిస్తే నాకు నిత్యజీవం కలుగుద్ది.
మొదటి యోహాను 3వ అధ్యాయం 14 వచనం లేదా 14-15 వచనాలు. మనం ప్రేమిస్తే మన సహోదరుల్లో ప్రేమ పుట్టించగలం. మనం ప్రేమిస్తే మనం ప్రేమలో బలపడతామండి. అంటే ఇంకా బలపడతాం అనమాట అండి. ఇంకా బలపడతాం. అంటే ఇప్పుడు ఏం చేయాలండి? ప్రేమించడం అంటే ఏం చేయాలమ్మా? అభిమానించటం అండి. ప్రేమించడం అంటే అభిమానం చూపించడం అండి. అభిమానం, గౌరవము చూపించుట. మన ఇళ్ళల్లో పడక కుర్చీలు ఉంటాయి కదండి, ఈజీ చైర్స్ ఉంటాయి కదండి. ఈవినింగ్ ఈజీ చైర్ వేసుకుని కూర్చోండి. జస్ట్ ఒక ఈవినింగ్ జస్ట్ పడక కుర్చీలో కూర్చోండి. ఆ ముందు స్టూల్ పెట్టుకుని కాళ్ళు కూడా స్టూల్ పెట్టుకోండి. రిలాక్స్ అవ్వండి. అప్పుడు ఒకసారి ఆలోచించండి. ఆ చివరి నుంచి చివరికి ఆలోచించండి. ఆ దూరంగా మీకు దయాల్ నగర్ చర్చ్లో దూరంగా ఉన్న బ్రదర్ ఎవరో చూడండి. ఆ బ్రదర్తో నా రిలేషన్షిప్ ఎలాగుంది? నేను ప్రేమిస్తున్నానా? ఓకే, ప్రేమిస్తున్నాను, వెరీ గుడ్ అనుకుని టిక్కు పెట్టుకోండి. మనసులో టిక్కు, అంటే కాగితం మీద అక్కర్లేదు. ఇంకా కొంచెం యువతలకు వస్తే ఆ తర్వాత ఉండే ఆ కుటుంబం, నేను వాళ్ళ పట్ల ప్రేమ కలిగి ఉన్నానా? ఇంకా కొంచెం యువతలకి ప్రేమ కలిగి ఉన్నానా? ఇంకా కొంచెం యువతలకి ప్రేమ కలిగి ఉన్నానా? ఎక్కడికైనా వచ్చిన తర్వాత, ఎవరింటికైనా వచ్చిన తర్వాత నేను అంత ప్రేమ కలిగి లేను అనిపిస్తుంది. అదే అప్పుడు ఏం చేయాలండి? అప్పుడు లేచి బట్టలు వేసుకొని ఒక అరకేసి స్వీట్ తీసుకుని ఆ ఇంటికి వెళ్ళాలన్నమాట అండి. నేను నిన్ను ప్రేమించలేకపోతున్నాను అని చెప్పక్కర్లేదండి. కాసేపు మాట్లాడండి, కాసేపు బైబిల్ గురించి మాట్లాడుకోండి, కాసేపు ముందు పిచ్చి పాట మాట్లాడండి, తర్వాత బైబిల్ గురించి మాట్లాడండి, దేవుడి ప్రేమ గురించో యేసుప్రభు ప్రేమ గురించో ఏదో ఒకటి మాట్లాడండి. ఇద్దరు కలిసి ప్రార్థన చేసి వచ్చేసేయండి. నీలో సగం భారం తగ్గిపోద్దండి. అలాగే ఇంకోసారి వెళ్ళండి. అలా 2-3 సార్లు చేస్తే ఏమైపోద్దండి? సరళం అయిపోద్దండి, క్లియర్ అయిపోద్దండి. అంతకుముందు సంబంధం బాగాలేదు, ఇప్పుడు బాగుంటుందండి. అంతేనండి. చర్చిలో ఈ చివరి నుంచి చివరి వరకు ఎంతమంది సహోదరులు ఉన్నారో అందరితో నేను అలా చేస్తానండి. నేను ఒక కుర్చీలో కూర్చొని మా పత్యబాధలు ఉన్న, అంటే ఏలూరులో పత్యబాధలు ఉండే క్రీస్తు సంఘంలో ఆ చివరి నుంచి చివరి వరకు లెక్కేసుకుంటాను. ప్రతి ఇల్లు చూసుకుంటూ వస్తానండి. నేను అందరితో క్లియర్గా ఉన్నాను, దేవుని స్తోత్రం అనుకుంటాను. ఎక్కడైనా అది ఆగిపోతే అక్కడ ప్రమాదం అనమాట అండి. ప్రేమ రక్త ప్రసరణతో సమానం అండి. ఇది శరీరం. ఈ శరీరంలో రక్త ప్రసరణ ఎక్కడైనా ఆగిపోతే ఏదో ప్రాబ్లం వస్తుందండి. అంతేనండి. రక్త ప్రసరణ ఆగితే, మొన్న ఎవరో ఒక ఆయనకి దెబ్బ తగిలిందటండి, మాట రాలేదటండి, చేయి సరిగ్గా పనిచేయలేదండి. ఏదో మూడు అవయవాలు దెబ్బతిన్నాయండి. ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సెట్ అయినాయి. క్రీస్తు యొక్క సంఘంలో కూడా క్రీస్తు యొక్క సంఘం కూడా క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరంలో రక్తం సరిగ్గా ప్రవహించాలి. ఏంటంటే రక్తం? ప్రేమ. క్రీస్తు శరీరంలో, క్రీస్తు సంఘంలో ప్రేమ ప్రసరించాలి. క్రీస్తు దగ్గర నుంచి ప్రేమ ఫ్లో సూపర్గా ఉంది. ఎక్కడికో ఒక చోట వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఏదో స్ట్రక్ అవుతుంది. అప్పుడు ప్రాబ్లం అండి. ఆ అవయం చచ్చిపడిపోద్దండి. దాన్ని క్లియర్ చేసుకోవాలన్నమాట అండి. అది అద్భుతమైన అంతే. అలాంటి ఆలోచన రోమపత్రిక 12 అధ్యాయంలో దొరుకుద్దండి. 9వ వచనం నుండి 21వ వచనం వరకు చదివితే తెలుస్తుందండి. అది సరిగ్గా సరిపోయే వచనం అండి. ఓకే, మనం సహోదరులు ప్రేమిస్తే నిత్యజీవం పొందుతాం. ఒక్క నిమిషం అండి. నిత్యజీవం పొందుతాం.
సహోదరునిలో ప్రేమ పుట్టిస్తాం. సంఘాన్ని ప్రేమిస్తే, క్రీస్తు యొక్క సంఘాన్ని ప్రేమిస్తే ప్రతిఫలం ఏంటండి? క్రీస్తు యొక్క సంఘాన్ని ప్రేమిస్తే ఆత్మీయంగా బ్రతుకుతాం. సంఘాన్ని ప్రేమించినోడు ఆత్మీయంగా బ్రతకడండి. ఎఫెసీ పత్రిక 4:16. ఎఫెసీ పత్రిక 4:16. ఓకే, మనం చివరికి వచ్చేసామండి. శత్రువును ప్రేమిస్తే ఏమండి పరిపూర్ణం అవుతామండి. మీరు పరిపూర్ణం అవ్వడానికి అన్నాడండి. ఇక్కడే దేవుని కుమారులు అయిపోయామండి. ఇక్కడే అయిపోయామండి దేవుని కుమారులు. శత్రువును ప్రేమిస్తే దేవుని కుమారులు అవ్వం. దేవుని ప్రేమిస్తే దేవుని కుమారులు అవుతాం. శత్రువును ప్రేమిస్తే సంపూర్ణం అవుతామండి, పరిపూర్ణం అవుతామండి. పరిపూర్ణుల మౌదుము. మత్తయి సువార్త 5:43 నుండి 48 వరకు. మత్తయి సువార్త 5:43 నుండి 48 వరకు. ఓకే, పాత నిబంధన కాలంలో నీ పొరుగువాడిని ప్రేమించు, శత్రువుని ద్వేషించు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంటే పాత నిబంధన కాలంలో దేవుడు చెప్పింది ఏంటంటే పొరుగువాడిని ప్రేమించు. ఎవరండి పొరుగువాడు? యూదులకి, ఇశ్రాయేలుకి పొరుగువాడు ఎవరండి? ఇశ్రాయేలీయుడు. శత్రువు ఎవరండి? అన్ని జనులు, అంటే 7 జాతుల వాడు. అంటే దేవుడు ఏమన్నాడంటే ఈ సహోదరుని ప్రేమించు, ఇశ్రాయేలుని ప్రేమించు, శత్రువుని ద్వేషించు అని చెప్పేసి అన్నాడండి. అప్పుడు యేసుప్రభు అంటున్నారు, నేను మీతో చెప్పినది ఏమనగా, యేసుప్రభు అది చెప్పట్లేదండి, యేసుప్రభు దాన్ని మారుస్తున్నారండి. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువుని ప్రేమించండి, హింసించే వరకు వరకు ప్రార్థన చేయండి. శత్రువుని ప్రేమించండి, హింసించే వరకు వరకు ప్రార్థన చేయండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నారు. మీరు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తే మీకేం ఫలం కలుగుద్ది? ప్రేమించే వాళ్ళని ప్రేమించడం ఎవరి స్థాయి అండి? అది అక్కడే ఉంది. సుంకర్ల స్థాయి. థ్యాంక్ యూ. ప్రేమించే వాళ్ళని ప్రేమించడం సుంకర్ల స్థాయి. అది పెద్ద గొప్ప కాదండి. మనం పెద్ద అనుకుంటాం, అది కాదు, గొప్ప కాదు. అది సుంకరు కూడా చేస్తాడు. తర్వాత మీ సహోదరులకు మాత్రం వందనం చేసిన ఎడల మీరు ఎక్కువ చేస్తున్నదేమి? వందనం చెప్పిన వాళ్ళకే వందనాలు చెప్పడం ఎవరి స్థాయి అండి? అది అన్ని జనుల స్థాయి. మరి మన స్థాయి ఏమిటండి? మన స్థాయి ఏమిటంటే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణంగా అంతే. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణ కనుక మీరును పరిపూర్ణంగా ఉండేదరు. ఎప్పుడు? మిమ్మల్ని హింసించే వరకు ప్రార్థన చేస్తే, శత్రువును నువ్వు ప్రేమించగలిగితే, నీ తండ్రి అని దేవుడు పరిపూర్ణం ఎలాగైతే పరిపూర్ణం నువ్వు కూడా పరిపూర్ణంగా ఉంటావు. అంటే మనం ఏ స్థాయికి వెళ్ళిపోవాలంటే శత్రువును ప్రేమించగలగాలి, హింసించే వరకు ప్రార్థన చేయగలగాలి.
ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుంటాం. మన ప్రార్థనలో మా అమ్మని దీవించు, మా నాన్న దీవించు, మన భార్యను దీవించు, నా పిల్లల్ని దీవించు, నా మనవల్ని దీవించు, అన్నీ అడుగుతామండి. మనల్ని హింసించే వరకు ప్రార్థన చేస్తామండి. తండ్రి వాళ్ళని మమ్మల్ని హింసిస్తున్నారు, వాళ్ళు నష్టపోతున్నారు, తండ్రి వారిని కనికరించు, వాడిని కాపాడు అని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తామండి. యేసుప్రభు అయితే చేస్తారా? చేశారు. యేసుప్రభు చేశారు. భయంకరమైన చిత్రహింసలు పెడితే ఆయన ఆ ఘోరమైన ఆ శిలువ భారాన్ని భరిస్తూ మొట్టమొదటి మాట ఏంటండి? ఈ మధ్య 7 మాటలు అంటున్నారు. ఏంటంటే మొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు కాబట్టి వీరిని క్షమించు. అది మొదటి మాట అండి. యేసుప్రభు హింసించే వారి కోసం ప్రార్థన చేశారా? చేశారండి. ఇప్పుడు తండ్రి మీరు ఏం చేస్తారు, వీరిని క్షమించాలని అని మనసులో ఏమన్నా కొంచెం కష్టం పెట్టుకుని ఉంటారండి? ఉండదండి. పూర్ణ హృదయంతో క్షమించుంటారండి. క్షమించమని అడుగుంటారండి. అంతేనండి. మనం కూడా ప్రార్థన చేసుకున్నప్పుడల్లా ఎన్నిసార్లు ప్రార్థన చేసుకున్నా సరే, ఎప్పుడు ప్రార్థన చేసుకున్నా సరే మన శత్రువు కోసం ప్రార్థన చేయాలండి. మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలండి. ఎక్కడో వచనం ఉందండి, ఎక్కడో ఉందండి ఆ వచనం. మనం ప్రార్థన చేసుకున్న ప్రార్థన చేయమని. థ్యాంక్ యూ సార్. మార్కు సువార్త 11వ అధ్యాయం 25 వచనం, 25-26. థ్యాంక్ యూ బ్రదర్. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాడిని క్షమించుడి. ప్రార్థన చేసినప్పుడల్లా క్షమించండి. ప్రార్థన చేసుకున్నప్పుడల్లా క్షమించండి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. నువ్వు క్షమిస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడు. నువ్వు క్షమించకపోతే దేవుడు నీ పాపాలు క్షమించడు. భయంకరం అండి. అంటే అది అధిగమించాలన్నమాట అండి. మనకేదో ఒక గట్టు ఉందండి, దాటలేమండి. దాన్ని దాటడానికి ప్రయత్నం చేద్దాం. దాన్ని దాటితే సంపూర్ణ అవుతాం. అక్కడ కానీ దాటకుండా బెగబట్టుకుంటే సంపూర్ణ అవ్వండి. అది మనం క్రీస్తు సంఘస్థులు రైటే, కానీ ప్రేమ విషయంలో మాత్రం చాలా వెనకబడి ఉన్నామండి. క్రీస్తు సంఘానికి తగినట్టుగా లేవండి. కొంచెం మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. ఓకే. శత్రువును ప్రేమిస్తే పరిపూర్ణులు అవుతాం. లాస్ట్ అండి, సాతాను ప్రేమిస్తే నాశనం అయిపోతామండి. సాతాను ప్రేమిస్తే నాశనం అయిపోతాం. లేకపోతే పాపాన్ని ప్రేమిస్తే అని కూడా రాసుకున్నాను నేను. పాపాన్ని ప్రేమిస్తే నాశనం అయిపోతామండి. అంటే పాపం చేసే ప్రతి మనిషి సాతాను ప్రేమించేవాడేనండి. పాపం చేసే ప్రతి మనిషి సాతాను ప్రేమించేవాడే. 1 యోహాను పత్రికలో 3వ అధ్యాయంలో ఆ మాట వ్రాయబడిందండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. చాలు. అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు. పాపం చేసేవాడు అపవాది సంబంధి అన్నాడండి.
ఇప్పుడు అంటే అపవాదం ప్రేమించేవాడు ఏం చేస్తారండి? పాపం చేస్తారండి. అపవాది ఎక్కడికి పోతాడండి? నిత్య నాశనానికి వెళ్ళిపోతాడండి. కాబట్టి పాపాన్ని ప్రేమించేవాడు కూడా నిత్య నాశనానికి వెళ్తాడండి. 9వ వచనంలో దేవుని మూలంగా పుట్టిన వానిలో ఆయన బీజం నిలిచిన కనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. 11వ వచనంలో మనము ఒకరినొకడు ప్రేమించవలననేది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపినాం. అంటే కయ్యను దుష్టుని సాతాను సంబంధి. వాడు అతన్ని ఎందుకు చంపాను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవనే ఉండేను కనుకనే కదా. కాబట్టి సాతాను ప్రేమించేవాడు, పాపాన్ని ప్రేమించేవాడు నశించిపోతాడు. 1 యోహాను 3:8 సారీ 3:8 నుంచి 11 వరకు. ఓకే, నేను ముగించేస్తానండి. ప్రేమ అంటే ఇతరుల పట్ల మనం కలిగి ఉండే మంచి భావోద్రేకం కలిగి ఉండు మంచి భావోద్రేకం. ఇతరుల పట్ల మనం కలిగి ఉంటే మంచి భావోద్రేకమేమో ప్రేమ, చెడ్డ భావోద్రేకమేమో ద్వేషం. అంతేనండి. ఒకవేళ నేను ప్రేమించడం అంటే ఏం చేయాలి? నేను అభిమానం కలిగి ఉండటం, గౌరవం కలిగి ఉండటం, అవి రెండు లేకపోతే ప్రేమ లేదనమాట అండి. ప్రేమ ఉంటే అభిమానం ఉంటుందండి, ప్రేమ ఉంటే గౌరవం ఉంటుందండి. అవి లేకపోతే ప్రేమ లేనట్టు. దేవుని ప్రేమిస్తే దేవుని యొక్క సంకల్పంలో ఉంటాం. యేసుప్రభుని ప్రేమిస్తే యేసుప్రభు పట్ల కృతజ్ఞత కలిగి ఉంటాం. పరిశుద్ధాత్మను ప్రేమిస్తే పరిశుద్ధంగా బ్రతుకుతాం. భర్తను ప్రేమిస్తే కుటుంబం నిలుస్తుంది, భార్యను ప్రేమిస్తే కుటుంబం నిలుస్తుంది. ఆ రెండు ఒకటే. పిల్లల్ని ప్రేమిస్తే కుటుంబం వర్ధిల్లుతుంది. తల్లిదండ్రులు ప్రేమిస్తే దీర్ఘాయుష్మంతులు అవుతాం, వాళ్ళకు ప్రత్యుపకారం చేసిన వాళ్ళు అవుతాం. సహోదరుని ప్రేమిస్తే నిత్యజీవం పొందుతాం, ప్రేమను ప్రాక్టీస్ చేసిన వాళ్ళు అవుతాం. సహోదరులలో ప్రేమ పుట్టించిన వాళ్ళు అవుతాం. సంఘాన్ని ప్రేమిస్తే ఆత్మీయంగా బ్రతుకుతాం. సంఘాన్ని ప్రేమించిన వాడు ఎవడో ఆత్మీయంగా బ్రతకడండి. అంతేనండి. సంఘాన్ని ప్రేమిస్తేనే ఆత్మీయంగా బ్రతుకుతాం. శత్రువులను ప్రేమిస్తే పరిపూర్ణులు అవుతాం. సాతాన్ని ప్రేమిస్తే నాశనం అయిపోతాం. మనం మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ప్రేమించాలి. ఎవరి పట్ల మన ప్రేమ ఎలాగుందో ఎవరికి వాళ్ళే ఆలోచించుకోండి. ఎక్కడైనా లోపం ఉందనుకుంటే ఇప్పుడే నష్టం లేదండి, వెంటనే దిద్దుకుంటానికి ప్రయత్నం చేయండి. దిద్దుకుపోతే నష్టపోతాం, దిద్దుకుంటే నష్టపోం. దిద్దుకుంటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు అందరూ ప్రేమస్వరూపులుగా మారాలని కోరుకుంటున్నాడండి. ఆయన ప్రేమస్వరూపి, మనం కూడా ప్రేమస్వరూపులుగా మారాలని కోరుకుంటున్నాడండి. అలా మారడానికి ప్రయత్నం చేద్దాం. అందుకే క్రీస్తు యొక్క సంఘం ఏర్పాటు చేయబడింది. అందరూ పొందనాలి. ఇంతవరకు సహోదరులు ప్రేమ గురించి, ప్రేమించడం కలిగే ప్రయోజనాల గురించి చాలా స్పష్టంగా అందరికి అర్థమయ్యే రీతిగా బోధించారు. కాబట్టి అందరిని ప్రేమించడానికి మనం ప్రయత్నం చేయవలసిన వారమే అన్నాం. సహజంగా మనం ఏం చేస్తామంటే గీతలు గీసుకుని ఆ గీతల్లోనే ఉండని చూస్తూ ఉంటాం. ఈ గీత దాటడానికి ఇష్టపడం అన్నమాట. గీత దాటితేనే ప్రేమించడం మొదలు పెడతాం అన్నమాట. మనం అందరం చేస్తాం బౌండరీ వాళ్ళు గీసుకుంటాం అన్నమాట. ఆ బౌండరీ వాళ్ళు లోపలే ఉంటాం. హద్దులు గీసుకుంటాం. మనందరిలో
మనందరిలో ఉన్నదే. ఆ హద్దుల్లో ఉండాలని చూస్తాం అనమాట. హద్దుల్లో ఉంటే పరలోకం వెళ్ళాం, నరకానికి వెళ్తాం. హద్దులు దాటినప్పుడే పరలోకం వెళ్తాం అన్నమాట. కాబట్టి సహోదరులు మనకి ప్రేమ గురించి చాలా విషయాలు తెలియజేశారు. కాబట్టి ఎక్కడి నుంచి అయినా సహోదరులను ప్రేమించండి. అందరితో మొదటగా ద్వేషించడం మానుకోండి. ద్వేషించడం మానుకోండి. ఆ తర్వాత ప్రేమించడం అదే మొదలు పెడతాం. ప్రతి వాళ్ళని ద్వేషించటం, తక్కువగా చూడటం, అభిమానించకపోవటం, అలాంటి భావాలు మానేసి అందరితో సంకుచిత స్వభావం లేకుండా విస్తారమైన మనసు కలిగి అందరిని ప్రేమించి దానివల్ల మనకి ప్రయోజనం ఉందన్నమాట. ప్రేమించడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి చెప్పారు సహోదరులు. కాబట్టి ఆ ప్రయోజనాలు అందరం పొందుతాం అన్నమాట. వాక్యం చెప్పిన సోదరులకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నా. సోదరులు విష్ణువర్ధన్ గారు కృతజ్ఞత కూడికని ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా వివాహం అయ్యి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిన్నటి దినాన్ని హరీష్కి మరి పుట్టినరోజు సందర్భంగా మరి మామయ్య గారు మోహన్ రావు గారు చాలా సీరియస్కి వెళ్ళి రికవర్ అయ్యి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారని తెలియజేశారు. దాని గురించి తన సోదరి కళ్యాణి గారు కూడా చాలా అనారోగ్యం గురయ్యారు. ఆవిడ కూడా చాలా మటు రికవర్ అయ్యారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క కృతజ్ఞత కూడికని ఏర్పాటు చేశారు. ఇవన్నీ మీరు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. చివరిగా సహోదరులు జాషువా గారు వచ్చే ముగింపు ప్రార్థన చేస్తారు. అందరికీ వందనాలు అండి. ఈలోపు మీరే మాట్లాడతారు. ఒక నిమిషం విశ్వనాథ్ గురించి మాట్లాడిన తర్వాత సహోదరులు జాషువా గారు ముగింపు ప్రార్థన చేస్తారు. మా ఆహ్వానాన్ని మన్నించి కృతజ్ఞత ప్రార్థన కూటమి పెట్టిన మా ప్రార్థనకి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువుని వందనాలు తెలియజేస్తున్నాను. సోదరు జాషువా గారు టౌన్షిప్లో ఈరోజు మీటింగ్ చెప్తూ ఆయన ఒక్కలే చెప్పాలి. 4 క్లాసులు చెప్తే ఆ వయసు బట్టి నేనేమైనా యవ్వనొస్తుని అనుకున్నారేంటి, నన్ను అక్కడ క్లాస్ చెప్పిన తర్వాత మళ్ళీ రమ్మంటున్నారు అన్నారు. మా ఆహ్వానాన్ని మన్నించి అతను ప్రేమించి వచ్చినందుకు ఆయనకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అసలు 4 గంటల క్లాస్ చెప్పి రావడం అంటే ఆ ప్రయాణం చేసుకుని వచ్చి చాలా కష్టం అండి. నేను ప్రయాణం చేసి వస్తే 2 రోజు పెద్దగా పనికి వెళ్ళను. కానీ ఆయన ప్రయాణం చేసి వచ్చి 4 గంటల క్లాస్ చెప్పి మళ్ళీ కొద్దిగా చిన్నది రెస్ట్ తీసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చారండి. వచ్చి ప్రేమ కోసం చెప్పారు. మనం అందరిలో ప్రేమ లోపం ఉంది. క్రీస్తు సంఘం అన్నీ కరెక్ట్, కానీ మన హద్దులు దాటి మనం కొద్దిగా ఆలోచించగలిగితే కనుక నిజంగా ప్రేమ సాధించగలం, సాధించి దాన్ని ఆనందించగలం. అది సహోదరుల ద్వారా మనం హెచ్చరించబడ్డాం. మన జీవితాల్లో ఇలాంటి సందర్భాలు అనేక ఉన్నాయి కాబట్టి దాటి మనం ప్రేమని దేవుని ప్రేమిస్తే సహోదరుని ప్రేమిస్తాం, సహోదరుని ప్రేమిస్తే నిత్యజీవాన్ని పొందుతాం. మనం వచ్చిందే నిత్యజీవం కోసం కాబట్టి మనందరం ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఇంకా ఐక్యంగా ముందుకి కొనసాగాలని ప్రేమతో కోరుతున్నాను. కళ్యాణ్కి 2 నెలలు బాగలేకపోతే మన సహోదరులండి చాలామంది వచ్చి అవి దర్శించారు. కొంతమంది దర్శించలేకపోయినప్పటికీ ప్రార్థన చేశారు. మార్టిన్ గారు, బ్యూలా గారు వచ్చారు, రమేష్ గారు, నెక్స్ట్ చాలామంది సహోదరి మనలు 2-3 సార్లు వచ్చారు, వచ్చి ప్రార్థన చేశారు. ఆవిడ కొద్ది తగ్గిందనేసరికి మా మాయ గారికి హార్ట్ స్ట్రోక్ కిమ్స్ హాస్పిటల్ తిరిగి మొన్న ఒకరోజు ఆదివారం కొద్దిగా రిలాక్స్లో ఉన్నాం, ఆరాధనకు బయలుదేరాం. మళ్ళీ కాలు చేయి లాగేసిందంటే నేను వెళ్ళి హాస్పిటల్కి పంపించి అక్కడికి వచ్చి ఆరాధన చూసుకొని ఆరాధన నుంచి వెళ్ళేసరికి కిమ్స్లో లేరండి, కేజీహెచ్కి తీసుకెళ్ళిపోయారు. ఆరాధనకు వచ్చే ముందు అంబులెన్స్లో పంపించాం. ఆరాధన చూసి వెళ్ళేసరికి వాళ్ళు ఇక్కడ అవ్వదండి, చాలా చాలా ప్రాబ్లం అని చెప్పి కేజీహెచ్కి పంపించారు. చెప్పాను బ్రదర్, వాళ్ళకి ప్రార్థన చేశారు. దేవుడికి అనుకరించి మళ్ళీ అతను ఇప్పుడు నడుస్తున్నారండి, వితౌట్ స్టాండ్ నడుస్తూ ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. రోజు ప్రార్థన చేయమంటున్నారు, రోజు వాక్యం వింటున్నారండి. అది అద్భుతం అనమాట. అన్నిటికంటే చాలా ఆశ్చర్యకరం. ఆయన అసలు ఈ 30 సంవత్సరాల్లో వాక్యం అసలు చెప్పే అవకాశం మనకి ఇవ్వలేదు, కానీ ఇప్పుడు పిలిచి నాకు కాసేపు చెప్పమంటున్నారు. ఆశ్చర్యమే కదండి అది. దేవునికి మహిమ కలుగును కాక. కాబట్టి అందు నిమిత్తం నేను ప్రార్థన పెట్టాలనుకున్నాను అండి. యాక్చువల్గా మా ఇంటి పైన వర్క్ అవుతుంది, అది కంప్లీట్ అయ్యాక చేద్దాం అనుకున్నాం. కానీ దేవుడు మా బ్రతుకుల్లో మేము అసలు ఎందుకు పనికిరాని వాళ్ళం దేవుడు కనికరించి మీ మధ్యలో ఇలా నిలబెట్టి ఆ దేవుని యొక్క సువార్త అనేక మంది చెప్పడానికి అవకాశం ఇచ్చాడు. ఈ సంఘంలో, స్థానిక సంఘంలో ఒక పనిముట్టుగా మీ ముందు వాడబట్టడానికి అవకాశం ఇచ్చాడు.
మా బిడ్డల విషయంలో మీరు చేసిన ప్రార్థనల వలన దివ్య చైతన్య వారికి ప్రేమించి ఇచ్చిన బట్టి చార్విక వారి గురించి ప్రార్థన చేయండి. హరీష్ వివాహం వయసు వచ్చింది, మంచి విశ్వాసతో వివాహం జరగాలని కూడా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు చక్కగా నడిపించిన సోదరులు పోలారావు గారు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. మరి దూర ప్రాంతం నుంచి వచ్చిన చాలామంది సహోదరులు అండి, చోడవరం నుంచి ఇలా ఫోన్ చేసినప్పుడే డేనియల్ గారండి ఈరోజు అక్కడ క్లాస్ జరిగింది వాళ్ళకి విజయనగరంలో. క్లాస్ అయిపోయిన తర్వాత పిల్లల్ని తీసుకొని వచ్చేసారండి, ఆయన వ్యాన్లో వచ్చేసారు. ఆయన చోడవరం శ్రీనివాసరావు గారు, అలాగే అరిలో సంతోష్ గారు టౌన్షిప్లో క్లాస్ ఈవినింగ్ వరకు విని మళ్ళీ మొత్తం ఫ్యామిలీతో వచ్చారు. అలా చాలామంది సహోదరులు మమ్మల్ని ప్రేమించి వచ్చారు, వారందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వచ్చే ఆదివారం సోదరులు కర్రి శ్రీనివాసరావు గారు కూడా ఇక్కడ ప్రార్థన కూటాన్ని పెట్టాలనుకుంటున్నారండి. ఆ ప్రార్థన కూడా ఇప్పుడులాగా అందరు రావాలని నేను కోరుతున్నారండి. ఆయన కూడా ఆ ప్రార్థనకు రావాలని కోరుతున్నారు. మరి చక్కగా నడిపించి ఇంతవరకు తీసుకొచ్చిన సహోదరులకి, వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమతో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మేము ఒక చిన్న ప్రేమ విందు ఏర్పాటు చేసాం, అందరూ భోజనాలు చేసి వెళ్ళాలని కోరుతున్నాను. అందరికీ వందనాలు. మరొక ప్రకటన ఉందండి. శుక్రవారం నాడు శ్రీలకోటకు ఉంది, స్త్రీలందరూ శ్రీలకోటికి రండి. అలాగే ఆదివారం సాయంకాలం కర్రి శ్రీనివాస్ గారికి పెట్టుకునే ప్రార్థన కూడా రండి. అందరూ భోజనం చేయండి, అందరు రండి. తర్వాత అందరూ భోజనం చేయండి, బయటకు మాత్రం ప్లేట్లు పట్టుకెళ్ళొద్దు దయచేసి, లోపలే తినండి. అయిపోయిన తర్వాత పట్టుకెళ్ళరు. కానీ సో జాషువా వచ్చి ముగింపు చేస్తారు. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమస్వరూపైన మా తండ్రి, దయగలిగిన మా నాయన, మమ్మల్ని అందరిని ఇంతవరకు సజీవులుగా ఉంచి సృష్టి చేసింది మొదలుకొని ఇప్పటి వరకు అన్ని విషయాల్లో, అన్ని కార్యాల్లో మీ ప్రేమను వ్యక్తపరుస్తున్నందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా వ్యక్తిగత జీవితంలో మేము పుట్టింది మొదలుకొని ఇంతవరకు మమ్మల్ని పోషిస్తూ, సంరక్షిస్తూ, కాచి కాపాడుతూ, ప్రతి ఈవిని దయచేస్తూ, అన్నిటికంటే ముఖ్యంగా రక్షణ ఇచ్చి మా పట్ల మీ ప్రేమను వ్యక్తం చేసినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మేము కూడా అదే ప్రేమలో వర్ధిల్లు కలుగునట్లుగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. దయల్ నగర్లో ఉన్న క్రీస్తు యొక్క సంఘాన్ని సంఖ్యలోనూ ఆత్మీయస్థితిలోనూ ఆశీర్వదించి అభివృద్ధిపరచమని వేడుకుంటున్నాం తండ్రి. మా సహోదరులు ఎల్వీరావు గారు ఇక్కడ పని ప్రారంభించి ఎంతో అభివృద్ధి చేసి నాన్న మీ పిలుపుని అందుకుని మీ సన్నిధికి వచ్చారు. ఆయన నెమ్మదిని అనుభవిస్తున్నారని నమ్ముతున్నాము. ఆయన విడిచిపెట్టి వెళ్ళిన కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాము తండ్రి. ఈ పని ప్రభు వచ్చే వరకు కూడా నిలిచుండేటట్టుగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఈరోజు ప్రార్థనా కూటమి ఏర్పాటు చేసిన విశ్వనాథం గారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము. ఆయన వారి కుటుంబంలో ఎన్నో కార్యాలు చేశారు. వారి వైవాహిక జీవితంలో 30 సంవత్సరాలు వారిని ఆశీర్వదించారు, అందుకు స్తుతిస్తున్నాము. సిస్టర్ గారికి ఆరోగ్యాన్ని ఇచ్చారు, అందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. కుమార్తె వివాహం విషయంలోనూ, కుమార్తె పీజీ విషయంలోనూ మీరు సహాయం చేస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాము. బాబు గారికి, ఆమెకి చిన్న బిడ్డను దయచేసినందుకు స్తుతులు చెల్లిస్తున్నాము. హరీష్ కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆ బిడ్డను ఆశీర్వదించి ఆ బిడ్డ విషయంలో తల్లిదండ్రులు చేస్తున్న ఆలోచనలు మీ చిత్తానుసారంగా సఫలపరచమని వేడుకుంటున్నాము. సహోదరుల యొక్క మామయ్య గారి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆయన బాగా సిక్కయ్యారని విన్నాము తండ్రి. ఇప్పుడు ఆయన వాక్యం వింటున్నందుకు సంతోషిస్తున్నాము తండ్రి. ఆయన కానీ రక్షించబడితే ఆ కుటుంబం అంతా రక్షించబడటానికి ద్వారం తెరవబడద్దని నమ్ముతున్నాం తండ్రి. ఆయన మిమ్మల్ని, మీ సంకల్పాన్ని గ్రహించుకున్నట్లును
ఆయన రక్షించబడగలిగినట్లును ఆశీర్వదించమని వేడుకుంటున్నాము. మీ సన్నిధిలో తలవంచిన ప్రతి సహోదరుని కొరకు, ప్రతి సహోదరి కొరకు ప్రార్థిస్తున్నాము. పేరు పేరు వరుసన అందరిని ఆశీర్వదించమని, వారి కుటుంబాలని, వారి బిడ్డల్ని, వారి పనిపాట్లను, సంఘాన్ని వారు హత్తుకుని జీవించే విషయంలో నాయన వారు చేస్తున్న పనులను మీ కృపలో ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. వయసులో పెద్దవారైన సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాము. వారు సంపాదించిన అనుభవాన్ని అందరికీ పంచగలిగినట్లుగా దీవించండి. ప్రతి ఇంటి యజమాని కొరకు, యజమానురాల కొరకు ప్రార్థిస్తున్నాము. మొదట వారిద్దరూ శక్యంగా బ్రతుకుతూ, విశ్వాసంగా బ్రతుకుతూ తమ బిడ్డల్ని విశ్వాసంలో పెంచగలిగినట్లుగా సహాయం చేయండి. ప్రతి యవనస్తుని కొరకు, యవనస్తురాల కొరకు ప్రార్థిస్తున్నాము. వారు యవనేచ్ఛలకు దూరంగా ఉంటూ వారికి కలిగిన జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని, సమస్తాన్ని మీ వ్యాప్తి కొరకు వినియోగించగలిగినట్లుగా సహాయం చేయండి. ప్రతి చిన్న బిడ్డ కొరకు, పసిబిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి.